నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశంలో ఎన్నడూ లేని విధంగా కువైట్ చరిత్రను తిరగరాస్తూ కువైట్ దినారు రేటు దూసుకుపోతూ ఉంది. అలాగే గత 3 రోజుల క్రిందట మనం చూసుకుంటే అత్యధికంగా కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక దినారు 277 రూపాయల వద్ద నమోదైనట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే నిన్న సాయంత్రం కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కువైట్ దినారు రేటు ఒకేసారి 3 రూపాయలు పెరిగి 280 రూపాయలకు చేరుకున్నట్లు కువైట్ లోని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే చాలా మంది దినార్ రేటు పెరిగినప్పుడు కువైట్ లో ఉన్న భారతీయులు ఈ యొక్క దినారు రేటు ద్వారా ఇండియాకు డబ్బులు పంపించారని చెప్పేసి మార్కెట్ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు నిన్న దినారు రేటు పెరిగినప్పుడు డబ్బులు ఇండియాకు పంపించారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే 280 రూపాయలకు చేరుకున్నట్లు కువైట్ లోనే ఆల్ టైమ్ రికార్డులో దినారు రేటు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. కానీ కువైట్ లో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా మంది బ్లాక్ మార్కెట్ ద్వారా మేము ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉన్నామని తెలుపుతూ ఉన్నారు. బ్లాక్ మార్కెట్ లో దినారు రేటు ఎలా ఉంది, అలాగే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో దినారు రేటు ఎలా ఉందని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే రూపాయి విలువ క్షీణిస్తూ ఉందని చెప్పేసి మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత క్షీణించే అవకాశం ఉందని చెప్పి తెలుపుతూ ఉన్నారు. రూపాయి విలువ మరింత బలపడాలని చెప్పేసి క్షీణించడం ఆగిపోవాలని చెప్పేసి మనం అందరం కోరుకుందామన్నా. ఎందుకంటే ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది కాబట్టి కువైట్ దినారు పెరిగినా కానీ మనకు సంతోషమే. ఎందుకంటే ఇంటికి ఒక 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువ వెళ్తాదని చెప్పేసి మనమైతే అనుకుంటాం. కానీ కువైట్ దినారు రేటు పెరిగి రూపాయి క్షీణించడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఉందని చెప్పేసి నిపుణులైతే అభిప్రాయపడుతూ ఉన్నారు. అలాగే డాలర్ తో రూపాయి మారకం విలువ 84 రూపాయల 68 పైసలకు చేరుకుందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా 280 రూపాయలతో నిన్న ఇండియాకు డబ్బు పంపించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.